ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమవుతారు? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినావు. లవర్ లేడు. నేనేం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు. ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు ఫ్రెండ్స్? ఎందుకబ్బా అవే క్వశ్చన్? అరే చాలా మందికి ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పినావు. నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఉన్నారు. ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్సే కదా. సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా నీకు. బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే. ఇంకోటి నీ వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ చదువుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేయొద్దు నా వీడియోస్. స్వైప్ చేసిన మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంటే అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి, చూపించాలని ఆశ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీలు బాగా వాడతావేమో. ఎవరికి అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు అస్సలు. నాకు లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తే చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్కా ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా. 100 దగ్గర కూడా ఉంటాను ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే. సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నది అనుకుంటున్నా. ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతున్నా? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకుంటున్నావు కదా. ప్రామిస్? ప్రామిస్. నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. మీ టీవీ పైన నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే వాస్తవం ఉంది కదా. సరే బ్రో మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు. ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకరు ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా, ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది. సుషిమాది ఓకేనా. ఆమెకు క్లారిటీ పక్కా తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తాను ఇప్పుడు. చేసుకో పక్కా పక్కా అంటే ఇప్పుడు నేను రియల్గా కాల్ చేస్తున్న వ్యక్తి. నువ్వు మజాక్ అనుకుంటున్నావు. పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పు. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్. ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు. చెప్పు. ఏంది వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్ నా చోలో చెప్పు. పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు. సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వ్యూయర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసిన జనాలందరికీ అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తాం కదా, ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపల ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు. ఎందుకు అట్లా? అన్నేం చూపించలేదు. ఏమి చూపించినావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు. కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా. కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన. అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు. వాళ్ళ పైన నెగిటివ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తది. ఇది పతివ్రత వీడియోలు మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నది. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తది, నెగిటివే వస్తది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ ఉంటది ఫస్ట్.
నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి ఒప్పుకున్నావు. నేనేం చేయలేదు, Limits cross చెయ్యను. ఏం అసలు నువ్వేం చేయలేదు కదా? క్రాస్ అవ్వను. నువ్వు ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో అలా 1% నువ్వు అంటున్నావు కదా 1% అని చెప్పి, జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పిన ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. సిగ్గుండాలి, స్కూల్లో నేర్పిస్తారా అదే ఇంగ్లీష్? స్కూల్లో నేర్పారా? పంచా సరే, నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అనమాట. తెలుగు సరే, ఏడ చేస్తున్నావు చెప్పు. నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఓకే, నువ్వైతే వాడతావు. కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా, మనిషి అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో తెలుసు కదా, అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. పేరు ఒకసారి. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదే కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాలా అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలియదు. వస్తే జైల్ లేకుంటే పోదా, నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైల్ ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో, నేను ఆయనకు డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసిన. సరే పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అలా మాట్లాడుతున్నావు? నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వు కదా, మళ్ళీ నీ ఫాల్ట్, డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు, ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి, ఆ 2 వీడియోసే ఉన్నాయి. ప్రతి వీడియో చూపి. చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని అంతే. ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అదంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపించాలి జనాలకి, మొత్తం తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక సరే ఏం కనిపిస్తలేదు గర్ల్ కి ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు అది చూపించిన, దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారాస్ జీవికే మాల్ కి ఓను ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలిగా ఏ వీడియో చూసిన అవే కనిపిస్తాయి ఇప్పుడు. సరే, నేను ఒకసారి నీ ఫోన్. ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్, నేను ఒక వీడియో చూపిస్తాను. నాది నీదా? నాది ఓపెన్ చేసి నాది నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో, నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకుంటే నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారని చెప్పి వీడియో అంతా తీసి పడేసినావు. ఇదెందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా, అది మరి ఇదెందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టార్టింగ్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్స్ నువ్వు వీడియో డిలీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా నీ కాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపించుకుంటా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లుంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే, ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూ విషయాలు కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా లేవు. ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రాన సరే ఈ మాట నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది కానీ ఇది ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? నేను మాటలు కూడా చెప్తున్నాను. నేను ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మనం మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు. చేసింది ప్రమోషన్ వీడియోస్ అంటారు కదా, ఆ చేసిందంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసిన. చెప్పు ఏం చేసినావు? ఆర్కైవ్ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరిని ఎరి పుష్పాలని చేస్తుంది.
సో ఫాలో అయ్యేటోళ్ళు అందరూ ఎర్రి పుష్పాలని. అట్లా అనొద్దు ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని. వాళ్ళు 10 members ఉన్నా 100 members ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏంది ఆ మాటలు ఏంది అసలు? అవి ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి అసలు. నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి సార్ అప్పుడు కెమెరాలు ఉంటాయి. ఆఫ్ కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం. ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను నీతో ర్యాప్ అయినా పెట్టినానా? ఏంది ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? ఓకే సరే, నోట్లోకి వచ్చే భూతి పదం చెప్పు. ఊరికొచ్చే భూతి పదం రాదు నాకు. భూతేమి అమ్మ ఆపమ్మ, నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా అంటారు కదా సామెత ఉంటుంది కదా, సామెత కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు నేను చేసింది నోట్లు ఏం పెడితే కూడా ఉరకనట్టు నువ్వు. సరే అడుగు, చెప్తా. చెప్పు నీకు వచ్చే భూత పదాలు చెప్పు. ఏమంటారు? బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది అది. బాడుకోనే అంట మ్యాక్స్. కోపం వస్తే అంతే, అదొకటే అంటూ కింద. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేదు కానీ ఈ వీడియోలో చదువుకుంటుంది మళ్ళా. ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే, అవునా కదా? ఇట్లా అనుకున్నా అంతే. చెప్పు ఎట్లా? ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తున్నా. ఓకే, మంచి రాలే మళ్ళా అనుకో. సరే చెప్పు. వీడియోకి మంచి రాలేదా? కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది, మారిపోయినావా ఇప్పుడు? మారడం ఏంది? నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు అని చెప్పి చెప్పారు. అయితే పోను, ఎట్టు పోలే. సరే ఆ మాటలు నాకు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేరు లైఫ్ లో. ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు. ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు? లేరు అంతే, ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం, ఎందుకు అట్లా? నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళే నాకు అట్లా అయిపోయిండ్రు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే, చెప్పండి, మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే? ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే. ఫస్ట్ వీడియోస్ రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయినప్పుడు కొంచెం అవునా డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకే. ఓకే, అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు కదా ఇంక, ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు, ఫేమస్ కోసమే చేసినావు ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు, జనాలని ఎరిపుష్పాలని చేసినావు. ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే, ఒక్క ఫాలోవర్ ఉన్నా నాకు గాడ్. వీడియోలకి అంకితం అవి. చెప్పు. అంతే, ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండను. ఇంకేడుంటుండే? ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే సరే, మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పినావు. రీచ్ అంటే చెప్పడం వరకే అంతే. ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమైనా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? అదే ఎవరు చూపించారని చెప్పి. రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారా? అంత దమ్ముందా? ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు ఈమె ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని? నాతో ఇంకా నెగిటివ్ వచ్చి నాకు చెప్తారా? అందుకే ఇట్లా అయినావు కదా. ఎవడు ఏమని చెప్పి అడ్డగోలుగా వీడియోలు స్టార్ట్ చేసుడు, తీసుడు, పడేసాడు. అట్లా అని కాదు, కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఈమె అవసరమా, అనవసరంగా ఎందుకు అలా? ఎందుకు బాగా అంత యాటిట్యూడ్, అంత బలుపు, అంత జీబల్పు అంటారు కదా, అవన్నీ ఎందుకు నీకు అంత? అంటే నేను ట్రావెల్ చేస్తున్నా కదా, మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తున్నా, ఎందుకు అంత యాటిట్యూడ్? అంత ఏం పనికి వస్తాయి అవన్నీ? యాటిట్యూడ్ ఉండాలి మనిషికి, ఉండాలి కానీ మరి అంత ఉండొద్దు. గుడ్ యాటిట్యూడ్ అయినా బ్యాడ్ యాటిట్యూడ్ అయినా ఉండాలి అంతే. ఉండాలి కానీ పరిమితికి మించి ఉండకూడదు అంటారు. ఓకే, ఈ ఆన్సర్ ఏమైంది? నాకు సారీ మన కోడ్ లాంగ్వేజ్ కదా, అన్నప్పుడు ఆపాలని. నాకు అస్సలు యాటిట్యూడ్ లేదు. ఇంతసేపు ట్రావెల్ చేసినావు, మనసిప్పి మాట్లాడరు నాయన, నువ్వు అన్ని ఇంతసేపు ట్రావెల్ చేసినావు కదా, ఇంతసేపు నువ్వు చేసినావు కదా, నీకు యాటిట్యూడ్ నిజం అనిపించిందా? దీనికోసం చెప్తున్నావు? నిజంగా అనిపించింది నాకు యాటిట్యూడ్. ఓకే, అవుతుంది. అన్ని ఫేకే ఇప్పుడు చెప్పేవన్నీ ఫేకే. సరే, నీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పి ఓల్డ్ సిటీలో భయపడము అది ఇది అని చెప్పి కూడా వీడియోస్ మనం చూసినాం. నిజంగా చెప్పు, ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఏడ నిన్ను కొడతారు, ఏడ నిన్ను వేసుకుంటారు అని చెప్పి ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఇంకా మనుషులను భయపెడుతున్నావు అని చెప్పి కూడా నడుస్తుంది. ఓల్డ్ సిటీ అయితే ఏంది? ఏది అయినా ఓల్డ్ సిటీ ఎక్కడ ఉంటారు ఏంది అంటే ఓల్డ్ సిటీ అంతే. ఓల్డ్ సిటీ మాత్రమే చెప్తా. ఎవరు హైదరాబాద్ లో అందరు ఏరియాస్ అందరు తోపే, నీ ఏరియాకి నువ్వు తోపు, ఎవరి ఏరియాకి వాళ్ళు తోపు అంతే. ఎవరికి ఎవడేం భయపడాడు ఇక్కడ, ఎవరికి వాడే హీరో.
ఓల్డ్ సిటీ చెప్పినంత మాత్రాన మీరు భయపడి ఎందుకుంటారు? మీ ఏరియాలో మీకు దమ్ము ఉంటది కదా, మీరు వచ్చి కూడా నా దగ్గర అడగొచ్చు. నేను తప్పు చేస్తే తప్పు చేసి దగ్గరకు వచ్చి అడగొచ్చు. ఆబ్వియస్ గా అడగండి. మాట తప్పు పక్క విను, ట్రోల్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఈ ట్రోల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగి ఒకసారి ఆమెతో మాట్లాడించండి, తీపియండి అంటే వాళ్ళకి ఇంకా తెలియదు నేను ఓల్డ్ సిటీ అని. ఆమె ఓల్డ్ సిటీ ఆమెతో పెట్టుకోకుండా వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. ఓకే, అట్లా వైరల్ అయింది అంటూ. ఇంకోటి ఏడుంటావు? ఇంట్లో ఉంటాను మాత్రం చెప్పకు. ఎక్కడ మీ చెప్పాను? ఏరియా అడ్రస్ చెప్పు, నేను నార్మల్ గా అడుగుతున్నా. చెప్పాను. ఎందుకు? నా ఇష్టం అది. అదెందుకు? జస్ట్ నువ్వు ఇప్పుడే అన్నావు కదా నా దగ్గరకు వచ్చి చెప్పు. సరే, చార్మినార్. ఏడా చార్మినార్ లా? పక్కన గలీలు ఉంటాయి కదా, వచ్చినావు కదా నువ్వు మొన్న. నేనా? శృతి. మరి ఏదో అనుకోగల వచ్చినావు కదా మొన్న అంటే. శృతి క్లారిటీ అమ్మా. శృతి వచ్చింది కదా మొన్న. సో చార్మినార్ అనుకో, నియర్ బై చార్మినార్. ఒకసారి ఏరియా ఏదైనా చెప్తావా? అంటే లైక్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. చార్మినార్ దగ్గరికి వస్తే వాకబుల్ డిస్టెన్స్ 2 minutes. ఏరియా? అరే ఏరియా ఉండదు అక్కడ, చార్మినారే వస్తది. ఇంకేం ఏరియా అంటారు? ఏరియాలు ఏముండే అక్కడ? ఏరియా ఏమంటారు అంటే మాక్సిమం. ఇది కూడా అబద్ధం చెప్పకమ్మా, నటించకు, మహానటి నటించకు. ఆ ఏరియా చార్మినారే అంటారు. ఇంకా అక్కడ ఏరియాకి పక్కన ఏరియాస్ అవన్నీ ఉండవు. ఒకవేళ మీ ఏరియా చార్మినార్ కాకుంటే ఇంకా నేను దూరం ఏరియా చెప్తా. వాస్తవం చెప్పి ఎవరు రాని ఇంటికి. నువ్వేమి అంత హీరోయిన్ కాదు, అంతేమి అంత ఫేమస్ కాదు, ఇంటికి ఎవరు రాడు. జస్ట్ నేను అడుగుతున్నా. విను, నా ఏరియా చార్మినారే, కానీ చార్మినారే అంటే చార్మినార్ ఇంతే ఉండదు. పక్కన ఏరియాస్ నీకు చెప్పాలి అంటే అది ఇంకా లాంగ్ అయిపోతుంది అని చెప్తున్నా. చెప్పు చెప్పు. ముష్రాంబాగ్ ఎక్కడ? అగో టీవీ టవర్. అది ఎక్కడ? ముష్రాంబాగే. ముష్రాంబాగ్ టీవీ టవర్. సో అక్కడ నెక్స్ట్ కాలనీ పేరు మీది? కాలనీ ఏమంటారు? ముష్రాంబాగ్ ట్రాఫిక్ పోలీస్ పక్కలేనే, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఓకే, అంతే. పక్కన ఫ్లాట్ నెంబర్ ఏమంటారు? ఇండిపెండెంట్ హౌస్. ఓకే, దాని నెంబర్ ఎప్పుడు? ఆ పక్కన వస్తే తెలిసిపోతుంది అందరికి. అంటే బయట వేసి పెడతావా? ఏంటిది? ఫోటో గానీ ఏదన్నా? అదే అక్కడ అర్థం అయిపోతుంది, మెయిన్ రోడే కదా. ఓకే, సో అడ్రస్ పక్కగా ఇది అయితే 2000% కామెంట్ అన్నేసుకోగలం మొత్తానికి అయితే. కరెక్ట్. ఓకే, సార్ ఎంతవరకు చదువుకున్నావు? 10th ఫెయిల్. నిజం చెప్పు. 10th ఫెయిల్ నేను. సో ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు చెప్తున్నావు, కానీ మన ఇంటర్వ్యూ వల్ల ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు నిజంగా చెప్పు, 10th వరకే నువ్వు చదువుకున్నావా? 10th వరకే నేను చదువుకుని, అయితే నిజం. నువ్వు 100 times అడిగినా నేను ఇదే చెప్తా. సరే, ఒకవేళ 10th కన్నా ఎక్కువ చదివితే లైఫ్ బిస్కెట్ అవుతుంది, కానీ నాశనం అవుతుంది, కానీ బిస్కెట్ అవుతావు. అంతా నువ్వు అనుకున్న అంతా పోతుంది. పోనీ, ఓకే కదా? మరి ఏంది ఆ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ ఎవరికైనా వస్తుంది. నేను మైసూర్ పని చేసిన తీసుకొని వస్తా, ఇంగ్లీష్ మాట్లాడతాడు. 4th class 3rd class వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు ఇంగ్లీష్. 4th class ఇప్పుడు నేను చెప్తున్నా అట్లా. 10th class వరకు చదివినావు, నిజంగా చెప్తున్నావు. ఇక్కడ కెరియర్ నాశనం అయిపోతుంది. నిజం. అరే కొన్ని చెప్పు, అర్థమైందా? ఏడు చదువుకున్నావు అది చెప్పు. నువ్వు ప్రతి ఇంటర్వ్యూలకే కాదు ఇది, మనం విత్ ఆన్సర్స్ ఇస్తున్నావు. మనం చెప్పు ఎంతవరకు చదువుకున్నావు వాస్తవంగా చెప్పు. అరే నేను 10th. పక్క నిజం చెప్పు. 10th. నువ్వు ఇంటర్ ఏ కాలేజ్ చదువుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్తా. చెప్పు. నువ్వు చదివింది ఇక్కడ హైదరాబాద్ అయితే కాదు, చదివి వేరే దగ్గర చదివినావు. విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను వాళ్ళకి చెప్తాను మంచిది. అది చెప్పుకో, ప్రూఫ్స్ చూపి. నాకు మీ బాయ్ ఫ్రెండ్ ఉండు. అమ్మా, నాకు బాయ్ ఫ్రెండ్ ఏ లేడు. అయ్యో నిజంగా ఈ టైం అయితే కాల్ పక్క చేస్తాను, ముందు చెప్తున్నా. మరి పేరు చెప్పాక నువ్వు ఫీల్ కావద్దు, అది కూడా చెప్తున్నా. ఫస్ట్ నా చోరే చెప్పు, అది కరెక్టా కాదా అని. మళ్ళీ వేరే నేమ్స్ చెప్తే మళ్ళీ తప్పు అవుతుంది కదా. అబ్బా వద్దు రోజు పెట్టి అని చెప్పినప్పుడేమో ఏం కాదు అప్పుడు. సరే నువ్వు చెప్పు, మరి 10th చదివినావు, ఎంతవరకు చదివినావు? ఏంటిది? ఎంతవరకు చదువుకున్నావు? 10th ఫెయిల్ నేను. సరే, నేను మీ ఓన్ ఐడితో సగా చూపిస్తే అప్పుడు ఇక నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ముందే చెప్తున్నా. నేనైతే చూపి క్లూ ఇవ్వాలా? స్టార్టింగ్ నేమ్ చెప్పు. నేను అవన్నీ ప్రూఫ్ చూపిస్తా. నేను ప్రూఫ్ ఆ వ్యక్తి ఏడుంటాడో కూడా నేను చెప్తా. చెప్పు. నాకు తెలిసి నిజంగా ఓపెన్ అప్ అవుతున్నా నేను. ఏం కాదు కదా. పేరు నాకు ఫస్ట్ చెప్పు. పేరు అదా ఎందుకంత భయపడుతున్నావు? బాయ్ ఫ్రెండ్ లేడుగా నీకు. పేరు నాకు చెప్పు అంటున్నా ఫస్ట్. అన్ని ఫేకే, మొత్తం ఫేకే, చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. ఆమె 10th పాస్ కాలే, అలా బాయ్ ఫ్రెండ్ కూడా నేను చెప్తా, ఇంటర్వ్యూ అయిపోయి లోపల చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీకు అంత మజా ఉండదు కాబట్టి నిజంగా చెప్తున్నా. నువ్వు ఏమన్నా అనుకో నన్ను, నేను మాత్రం వాస్తవంగా విత్ ప్రూఫ్ ఫోటో కూడా పక్కన వేస్తాను. నేను మాట ఇస్తున్నావు, అది వేసుకోమని పక్క. రైట్, సరే. నువ్వు